చేతిలో మైకు, భుజం మీద కెమెరా ఉన్న వాళ్ళు ఎవరిని. అట్టగానే అమ్మో, ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారని. అది మైక్, నైఫ్. ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఒక్కొక్క పూట పొడిచినట్టుంటుంది. ప్రెస్ ఈజ్ వెరీ డేంజరస్. ప్రెస్ ఈజ్ వెరీ డేంజరస్. సో వాళ్ళు భుజం మీద కెమెరా పుచ్చుకుని తిప్పుతుంటే మన శవాన్ని మన కళ్ళెదురుగానే ఊరేగించినట్టుంటుంది. రెచ్చగొట్టి నిజాలన్నీ కక్కించేస్తారు. రెచ్చగొట్టి నిజాలన్నీ కక్కిస్తారు. హౌ టు ఫేస్ ఇట్, హౌ టు ఫేస్ ఇట్, హౌ టు ఫేస్ ఇట్. చెప్పేసావా? చెప్పానయ్యా. ఎవరిని లోన పంపొద్దని. అయ్యా, టీవీ ఎండీని మాత్రం రమ్మనన్నయ్యా. నమస్తే సార్. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? ఆ న్యూస్ ఏంటి? అదే దాన్ని ఏమనండి, మన ఛానల్ కాకపోతే వేరే ఛానల్ అయితే మాత్రం కదా. అయినా ఇప్పుడు చూడండి మన ఛానల్కి ఎంత గొప్ప పేరు వస్తుందో. రా, నా పదవి పోయేటట్టుంటే నీకు పేరు కావాల్సి వచ్చిందా? పదవి ఎక్కడికి పోతుంది సార్? అబ్బే, ఇలాంటి రిట్స్కి న్యూస్కి పదవులు పోతే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది. అయినా మీరే వరి కాకండి, ఈవినింగ్ పుట్టి నేను కవర్ చేస్తాను కదా. ఏంట్రా నీ ధైర్యం? ముందు మొక్కన పేడ నీళ్ళు చల్లి తర్వాత సెంటు పోస్తావా? పబ్లిసిటీ ఫిలాసఫీ అదే కదా సార్. సొంత వాడైతే సెంటు, పరాయి వాడైతే పేడ చల్లుకుంటూ పోతాం. అంటే నేను సొంతమా పరాయా? చెప్పరా, నేను సొంతమా పరాయా? ఆ ఛానల్ నాదిరా, అందులో 40% షేర్స్ నాది. అడ్డంగా సంపాదించిన చెప్పు గోడి సంచితో తీసుకొచ్చి ఆ ఛానల్ కింద పెట్టారు. సైకిల్ మీద తిరిగే ఎదవ్వే, రోడ్ల మీద పాంప్లెట్లు పెట్టుకుంటే సన్నాసి నిన్ను తీసుకొచ్చి ఎండీని చేస్తే నాకు ఒక మాట చెప్పక్కర్లా? సార్, ఇలా మీ మీద న్యూస్ వచ్చింది, వేయమంటారా వద్దంటారా అని ఒక్క మాట చెప్పాలనిపించదురా ఇడియట్. ఏంటి సార్ మీరే కదా టీఆర్పీస్ పడిపోతున్నాయి, ఏదైనా చేసి టీఆర్పీస్ పెంచండి పెంచండి అని గొగ్గోలు పెట్టింది. టీఆర్పీలు పెంచుకోవాల్సింది మన మీద, మన న్యూస్ రాసి కాదురా, పరాయి వాడి మీద. అమెరికా నుంచి వస్తున్న నా కొడుకుని రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలని నేను అనుకుంటే నీ తెలివి తక్కువతనం వల్ల నా పొలిటికల్ కెరీర్ నేను సర్వనాశనం చేశావు కదా రాజకీయ. సార్, చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారు. మహా అయితే మీరు డబ్బు పెట్టుకుంటారు, కానీ నా తెలివితేటలు లేకపోతే ఈ ఛానల్ ఈ స్థాయికే వచ్చాయి కదా తెలుసు. చెప్పు తీసుకొడతాను. నీ తెలివితేటలు లేకపోతే ఛానల్ పైకి రాదు. ఏంట్రా నీ తెలివితేటలు? ఎంతసేపు చూసినా పాటలు డ్యాన్సులు, పాటలు పాడించడం డ్యాన్స్ ఏంటి, పాటలు డ్యాన్స్. ఈ తొక్కలో కార్యక్రమాలకి క్రియేటివ్ హెడ్ అనే కార్డు ఒకటి నీ పేరు మీద ఎంతవా? ఓకే, విషయం ఎంతవరకు వచ్చింది కాబట్టి అసలు విషయం చెప్తున్నాను. మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేరే ఛానల్ పెడుతున్నారు, నన్నే సీఈఓ గారు రమ్మని బతికి ఆడుతున్నారు. ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడు ఆ మీటింగ్లో ఉన్నాను. మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే నా దారి నాకుంది. చంపుతారా? చంపండి, చంపండి. ఇదేంటో తెలుసా? మైక్రో కెమెరా, మొత్తం అంతా రికార్డ్ చేశాను. మీ సంగతి నాకు బాగా తెలుసు. నాకేదైనా జరిగిందనుకో మొత్తం టెలికాస్ట్ చేసి జాగ్రత్త.